ఒక షాడో ఎమ్మెల్యే, ఓ ఇసుక క్వారీ. ఈ రెండు ఇంతకాలం సఖ్యంగా ఉన్న ఇద్దరు కీలక నేతల్ని ఎడమొహం పెడమొహం చేశాయి. చాలా కాలంగా ఎవరికీ తెలియకుండా సాగిన అంతర్గత కలహాలు ఇప్పుడు రచ్చకెక్కేంత తీవ్ర స్థాయికి చేరుకున్నాయి. నిన్నటిదాకా అనుచరుడిలా వెంట ఉన్న ఎమ్మెల్యే ఒక్కసారిగా ఎదురు తిరుగుతూ ఉండడంతో ఆ మంత్రి అగ్గి మీద గుగ్గిలమవుతున్నారట. కరీంనగర్ జిల్లాలో మంత్రికి ఎమ్మెల్యేకు మధ్యన వచ్చిన గ్యాప్ రాను పెరిగిపోతుందని జిల్లా కాంగ్రెస్ వర్గాలు చెప్పుకుంటున్నాయి. ఈయన పేరు కవ్వంపల్లి సత్యనారాయణ. కరీంనగర్ జిల్లా మానకొండూరు ఎమ్మెల్యేగా మొట్టమొదటిసారి గెలిచారు. కరీంనగర్ జిల్లా అధ్యక్షుడిగా కూడా పనిచేస్తున్నారు. రెండు బాధ్యతలు ఎక్కువయ్యాయని అనుకున్నారో ఏమో, ఈయన ఒక షాడో ఎమ్మెల్యేని మెయింటైన్ చేస్తున్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కూడా ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణకు సన్నిహిత సంబంధాలు ఉన్నాయట. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తరఫున పనిచేస్తున్న షాడో ఎమ్మెల్యే నిర్వాకాలు జిల్లాలో చర్చనీయాంశంగా మారాయి. మానకొండూరు నియోజకవర్గంలో ఏ పని జరగాలన్నా, ఏ కార్యక్రమం నిర్వహించాలన్నా షాడో ఎమ్మెల్యేను సంప్రదించాలట. దీంతో ఎమ్మెల్యే తీరుపై అన్ని వర్గాల ప్రజల్లో వ్యతిరేకత కనిపిస్తోంది. ఈ మధ్యన ముఖ్యమంత్రి చేయించిన సర్వేలో కూడా ఆయన పట్ల వ్యతిరేకత వెల్లడైందని కాంగ్రెస్ వర్గాల్లో చెప్పుకుంటున్నారు. ఈ విషయాన్ని ఇంటెలిజెన్స్ అధికారులు సైతం మంత్రి పొన్నం ప్రభాకర్ కు చెప్పారని జిల్లాలో చర్చ జరుగుతోంది. ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ, ఆయన షాడో ఇద్దరూ కలిసి నియోజకవర్గంలో చెడ్డ పేరు తెస్తున్నారనే విషయం తెలియగానే మంత్రి పొన్నం ప్రభాకర్ ఎమ్మెల్యే మీద ఆగ్రహించారని జిల్లాలో చెప్పుకుంటున్నారు. ఎమ్మెల్యే తన తీరు మార్చుకోవాలని హెచ్చరించారట. దీనికి తోడు మరొక గొడవ కూడా మంత్రి పొన్నం ప్రభాకర్ కు ఎమ్మెల్యేకు మధ్యన గ్యాప్ కు కారణమైందని అంటున్నారు. మానకొండూరు మండలం ఊటూరులో మంత్రి పొన్నం ప్రభాకర్ పరిచయస్తులు నిర్వహిస్తున్న ఇసుక క్వారీ విషయంలో కూడా ఎమ్మెల్యేకు షాడోగా వ్యవహరిస్తున్న వ్యక్తి తలదూర్చాడట. వాటా కావాలని అడిగాడట. దాంతో మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న మొన్నటి దాకా తన అనుచరుడిగా ఉన్న ఎమ్మెల్యే కవ్వంపల్లిపై తీవ్ర ఆగ్రహంతో రగిలిపోతున్నట్లుగా సమాచారం. కవ్వంపల్లి తన స్థాయిని దాటిపోయి మంత్రి స్థాయిలో వ్యవహరిస్తూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఉన్న పరిచయాన్ని దుర్వినియోగం చేస్తున్నారనేది పొన్నం ప్రభాకర్ వర్గీయుల వాదన. దీనిపై ఏదో ఒకటి చేయకపోతే ఎమ్మెల్యే కవ్వంపల్లిని భరించలేమని పొన్నం ప్రభాకర్ అనుచరులు భావిస్తున్నారట. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ కు ఉన్న పలుకుబడిని తనకు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ పావులు కదుపుతోంది. బీఆర్ఎస్ నాయకులను, శ్రేణులను పార్టీలోకి లాగేస్తూ వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సారిస్తోంది. ఈ కీలక సమయంలో కాంగ్రెస్ లో మాత్రం ఈ అంతర్గత కలహాలు తారాస్థాయికి చేరటం పట్ల కాంగ్రెస్ కార్యకర్తల్లో ఆందోళన నెలకొంది. మంత్రికి, ఎమ్మెల్యేలకు గ్యాప్ పెరిగితే అది రాబోయే ఎన్నికలపై ప్రభావం చూపుతుందని స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేయాలనుకునే వారు వాపోతున్నారు.